అరే ఏసీ ఎందుకురా అంత చల్లగా పెట్టుకున్నావు? కొంచెం సెట్ పాయింట్ తగ్గించు. అనవసరంగా పవర్ వేస్ట్ చేయకు. నా పేరు టిల్లు, నేనుండే రూమ్ ఉండాలి చిల్లు. ఎందుకమ్మా వాడికి చెప్పి వేస్ట్? అనవసరంగా నీ ఎనర్జీ వేస్ట్ అవ్వడం తప్ప ఏ రోజైనా విన్నాడా? హలో చెల్లమ్మ, కాస్త ఆపుతావని చాడీలు? చాడీలు కాదు, నిజం చెప్తున్నాను. ఇప్పుడేంటి అమ్మ చెప్పింది విననని సర్టిఫికెట్ ఇస్తా అంటావా? అక్కర్లేదు కానీ నీ పని చూసుకో. హాయ్, ఐఎమ్ టిల్లు, ఐఎమ్ ఆల్వేస్ చిల్. ఇదిగోండి మీకు కరెంట్ బిల్. డీజే టిల్లు, నా జేబుకు పడింది చిల్లు. అయిందా? బాగా అయిందా? బెల్లు మోగిపోయిందా? నిజంగా తగ్గించే గవర్నమెంట్ సూచనల ప్రకారం మీ ఏసీ సెట్ పాయింట్ కనిష్టంగా 24 డిగ్రీలు మాత్రమే సెట్ చేయండి. ఏమండి, ఎండాకాలం బాగా ఎక్కువైంది. ఈసారైనా ఫ్రిడ్జ్ కొనొచ్చు కదా? తప్పదంటావా? ఎప్పటి నుండి అడుగుతున్నా, ఈసారైనా కొనలేదంటే ఓకే ఓకే సరే, నువ్వు అంత గట్టిగా చెప్పాక ఇంకా నేనేమంటాను? అలా రండి దానికి. A few moments later. చెప్పండి సార్, చెప్పండి మ్యామ్, ఏం కొన్నాకు వచ్చారు? మంచి ఫ్రిడ్జ్ చూపించండి. 5 స్టార్ తీసుకోండి, బాగుంటుంది. బాగుంటుంది కానీ నాకు వద్దు, నాకు షుగర్ ఉంది, నేను తినను. 5 స్టార్ అంటే చాక్లెట్స్ కాదు సార్ నేను చెప్తుంది. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిడ్జ్ తీసుకోమని అంటున్నాను. ఎనర్జీ సేవ్ చేస్తుంది సార్. అవునా? మాకు అదంతా తెలీదు. ఒక మంచి ఫ్రిడ్జ్ ఇచ్చు, చల్లగా ఉండాలి. సరే, దీనికి రేట్ ఎంత? 25,000 మేడం, ఇది 1 స్టార్ రేటింగ్. మరి దీని రేట్ ఎంత? 29,000 మేడం, ఇది 5 స్టార్ రేటింగ్. 1 స్టార్ రేటుదే తక్కువ ఉంది, మాకు అదే కావాలి. అవును అవును, అంతేగా అంతేగా. అది కాదు, 5 స్టార్ రేటింగ్ అయితే బెస్ట్ సార్. చెప్పించేయండి, తను అడిగింది ఇవ్వండి. మాకు 1 స్టార్ ఇవ్వండి, ప్యాకెట్స్ పంపండి, అడ్రస్ ఇస్తా. మీ ఇష్టం సార్. 1 month later. సార్, ఎలక్ట్రిసిటీ బిల్. ఇలా ఇవ్వు. ఇంత బిల్లా? కొత్తగా ఫ్రిడ్జ్ కొన్నారుగా, స్వీట్ కూడా ఇచ్చారు, ఆ మాత్రం బిల్ వస్తుంది. ఇంతకీ అది 5 స్టార్ రేటింగా 1 స్టార్ రేటింగా? 1 స్టార్. 1 స్టార్ అయితే బిల్ భాషపోతుంది. ఇప్పటికే షాప్ అతను చెప్పే ప్రయత్నం చేశాడు, మేమే ఇంట్లేదు. నువ్వు ఎంత ప్రియమైన మిత్రులారా, వినియోగదారులారా, నేను మీ అందరితో నా ఆనందం పంచుకుందాం అనుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర కృషితో కేవలం 18 నెలల సమయంలో 2.86 కోట్ల మంది గృహాలకి నేను చేరుకోగలిగాను. మీకు తెలుసా, ఇది ప్రపంచంలోనే గృహాలకు విద్యుత్తి అందించే అతిపెద్ద కార్యక్రమం. దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఇప్పటికీ 163,000 మెగావాట్ విద్యుత్తుని సాంప్రదాయేతర పద్ధతి ద్వారా, అనగా సోలార్ విండ్ ఎనర్జీని ఉపయోగించి విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నారు. 2015 నాటికి చూసినట్టయితే రోజుకు 12 గంటల సరఫరా ఉన్న విద్యుత్తు 2022 నాటికి 22 గంటలుగా నమోదైంది. అలాగే సోలార్ పంపు వినియోగాన్ని పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 30% వరకు సబ్సిడీని ఇస్తున్నాయి. అవును అవును, మాకు ఇప్పుడు అర్థమైంది.